కొద్దిసేపట్లో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా రఫీ గారితో మాట్లాడదాం. టీడీపీ నాయకులు రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి రఫీ గారు, మొత్తానికి చంద్రబాబు గారిని నమ్మడం అంటే కొండచిలో నోట్లో తలపెట్టినట్టే. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చిన మాట మీద అస్సలు నిలబడే పరిస్థితి ఉండదు. 2014లో ఆయన ఇచ్చినటువంటి 600 పైగా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమీ కూడా అమలు చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ మేము వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకి నడిపిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ ఉంది. అసలు మాట మీద నిలబడే నేతలు ఎవరు హయాంలో సంక్షేమం అభివృద్ధి జరిగింది? నమస్కారం సార్, మీకు అలాగే జనసేన ప్రతినిధి వంశీ గారికి, అలాగే రాబోయే డిబేట్లో పాల్గొబోయేటువంటి శేఖర్ రెడ్డి గారు, ఇతర శేఖర్ రెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డిని నమ్మటం అంటే గొడ్డల్ని నమ్మటమే అని చెప్పి షర్మిల గారు చెప్పారు. సొంత చెల్లి, మీరు గొడ్డలతో అందరినీ చంపేసేయండి, మీరే ఏలుకోండి అని చెప్పేసి నిన్న మొన్న పులివెందుల్లో అటు తిరుగుతామని చెప్తుంది. ఎవరు స్వయంగా వదినకే చెప్పింది, వదిన గొడ్డలు పెట్టుకొని మీ ప్రతినిధులందరినీ నరికేయండి, నరికేసి మీరే రాజ్యాలు ఏలుకోండి అని చెప్పారు. ఎవరిని నమ్మి ఎవరు ఉన్నారనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం వేసి పోయిన ఎన్నికల్లో లబ్ధి పొందింది ఎవరో రాష్ట్ర ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. అల్లే కాదు, కుటుంబ సభ్యులు సౌభాగ్యము చెప్తా ఉంది. ఆడపిల్లలు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు, మీరు చూడండి, ఒకళ్ళు న్యాయం కోసం, ఒకళ్ళు జరిగినటువంటి నేరం కోసం ఇద్దరు తిరుగుతున్నారని చెప్పేసి సొంత పిన్నమ్మ చెప్తా ఉంటే అసలే పెద్ద అనుకుంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి మించిన అనుకుంటే భారతదేశ రాజకీయాలు కాదు, ప్రపంచ రాజకీయాల్లోనే ఎవరు లేడు. మట్టిని, ఇసుకని, ఎర్రచందనాన్ని, గంజాయిని, అలాగే వైన్ని, మైన్ని మొత్తం దోచేసుకొని 6 లక్షల కోట్లకి పడగలెత్తినోడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జనం రావట్లేదు అతనికి, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే జనం రావట్లేదు. ఒక మీటింగ్ 5 కోట్లు ఖర్చు అవుతుంది బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే 2000 బస్సులు కరెంటు తీసేస్తారు, చెట్లు నరికేస్తారు. నిన్న ఒక పిల్లోడు పాపం కరెంటు తీసేస్తే ప్రైవేటు ఇది దాన్ని పునరుద్ధరించడం కోసం ఎక్కి కరెంట్ షాక్ తగిలి పడిపోయాడు. ముఖ్యమంత్రి వస్తే కరెంటు తీసేయాలా, ముఖ్యమంత్రి వస్తే చెట్లు నరికేయాలా, ముఖ్యమంత్రి వస్తే బ్యారికేడ్లు పెట్టాలి ఊరి నిండా. ఇదేనా ప్రజల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి? ఇది వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లో పోస్ట్లో ఓటేసి ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు బయటకు వచ్చి, మేము సైకిల్కి, అలాగే గ్లాస్కి, అలాగే కమలం పువ్వు వేసామని చెప్పేసి ఓపెన్గా చెప్తా ఉన్నారు. నేను 2 రోజుల నుండి ఆ ఓట్లు బైఫర్కేషన్ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నా, అక్కడ పోలింగ్ దగ్గర కూడా వెళ్ళాను. కానీ గతంలో సజ్జల గారు చెప్పారు మా ఓట్లు వేరే ఉన్నాయి, ఇవి మా ఓట్లు కాదంటూ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి. అది అప్పుడు మా ఓట్లు వేరే ఉన్నాయి, వేరే కాదన్నారు. ఇప్పుడు వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వీళ్ళేదో 1 కోటి మందికి సంక్షేమం ఇచ్చామంటే ఆ 1 కోటి మందిలో ఈ లిక్కర్ తాగి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి 25,000 కుటుంబాలు. 35 లక్షల మంది వాళ్ళకి కిడ్నీలు ఇతర జబ్బులతో పడి ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ఓటీఎస్ పేరు మీద 10,000, 15,000, 20,000 వసూలు చేసి ఒక చెత్త కాగితం ఇచ్చాడు, దేనికి పనిచేయట్లేదు అది. ఆ కుటుంబాలు ఉన్నాయి 64 లక్షల కుటుంబాలు. అది కాకుండా చెత్త పన్ను వసూలు చేస్తున్న దానికి తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు, ఆ కుటుంబాలు ఉన్నాయి. ఆ కోట్లోనే ప్రతి సంవత్సరం 15% ఇంటి పన్ను పెంచేస్తా ఉన్నాడు. 4 సంవత్సరాల్లో ఇంటి పన్ను 200 కట్టేవాడికి 1000 రూపాయలు అయిపోయింది. ఆ కుటుంబాలు ఉన్నాయి. 200 కరెంటు బిల్లు ఉంటే దాన్ని 1000 రూపాయలు చేశాడు. ఆ కుటుంబాలు ఉన్నాయి. 9 సార్లు పెంచి పెట్రోలు, డీజిల్ 10-12 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నాడు. ఆ కుటుంబాలు ఉన్నాయి. ఆ కోట్లోనే మీకు అర్థమైందా? ఇసుక దొరక్క 50 లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయి.
పనులు లేక పొట్ట చేత పట్టుకొని వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు పనివాళ్ళు అవి కూడా ఆ కోటి కుటుంబాల్లోనే ఉన్నాయి. అది కాకుండా ఇవాళ యావత్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మొత్తం కుటుంబాలని భయపెడతా ఉంది. ఇవాళ మేము యాడ్ ఇచ్చాం చూడండి, మీ భూమి మీద హక్కు మీది కాదు. కనిపిస్తుందా బ్రహ్మనాయుడు గారు? యాడ్ ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాడ్ లో జరిగేది అదే. డిస్ప్యూట్ క్రియేట్ చేయటం, ఆస్తులు లాగేయటం వైసీపీ నాయకులు. అక్కడ ఆఫీసర్ నిర్ణయిస్తాడంట. తండ్రుల నాటి వచ్చినటువంటి భూమిని ఎవరిది, నా ఇల్లు ఉందండి, నా ఇల్లు నాదని చెప్పి ఒకడు వచ్చాడు అనుకుంటే దాన్ని ఆఫీసర్ నిర్ణయిస్తాడట. ఎవరిదనేది కోర్టు కాదంటే నిర్ణయించేది. కాబట్టి ఇవాళ జనం అంతా భయం బతుకులో ఉన్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదని చూస్తా ఉన్నారు. రఫీ గారు జగన్మోహన్ రెడ్డి